पड़ोसी से कहे, क्या कहेंगे? आप कौन से धुन में हो? कौन से धुन में हो? क्या धुन है आपका? आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर अपने धुन में है, దేవుడు తన దృక్పథంలో ఉన్నాడు. परमेश्वर अपने धुन में है, దేవుడు తన దృక్పథంలో और ఉన్నాడు. उसका धुन ये है इस वर्ष हमारे लिए ఆయన దృక్పథం ఈ సంవత్సరం మన కొరకు ఏంటంటే कि उसकी खत्म ना होने वाली शांति हमारे जीवनों में राज्य करती है। ఎన్నటికీ సమాప్తము కాని సమాధానం మన జీవితంలో రాజ్యమేలును. कभी खत्म ना होने वाली शांति हमारे जीवनों पर राज्य करे। ఎన్నటికీ సమాప్తము కాని సమాధానం మన జీవితంలో और ఉండును. वो प्रभुता जो कभी कम नहीं होती, कभी घटती नहीं, वो हमारे जीवनों पर राज्य అది करती है। ఎన్నటికీ తక్కువ కాకుండా కుదో కాకుండా మనల్ని ఏలుతూనే और ఉంటుంది. वचन बताता है कि ये सब यहोवा के धुन के कारण होगा, మరి వాక్యం చెప్తుంది యెహోవా ద్వారా ఇవన్నీ మనకు కలుగుచున్నవి. यहोवा के धुन के कारण होगा, యెహోవా దృక్పథము ద్వారా మనకు కలుగుచున్నవి. यहोवा के धुन के कारण होगा। యెహోవా దృక్పథము ద్వారా మనకు కలుగుచున్నవి. आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. धुन मतलब क्या है? దృక్పథం అంటే ఏంటి? धुन, ఒక దృక్పథం. हम सबका एक धुन होता है हर दिन, మనకంటూ ఒక దృక్పథం ఉంటుంది है ना? కదా. कोई बता सकते हैं धुन मतलब ఎవరైనా क्या है? ఎవరైనా చెప్పగలరా? हम कौन से धुन में हैं आज? మనం ఏ దృక్పథంలో ఉన్నాం ఈ రోజు? आज हम सेलिब्रेशन के धुन में हैं। ఈ రోజు మనము సంబరం అనేటువంటి దృక్పథంలో हम ఉన్నాం. बोल रहे हैं कि नया वर्ष आ गया हमारे जीवनों में। మా జీవితాల్లోకి కొత్త సంవత్సరం వచ్చిందంటున్నాం. कल रात तक भी कई लोगों ने आज का दिन देख नहीं पाया। నిన్నటి రాత్రి వరకు ఈ దినాన్ని చాలా మంది చూడలేకపోయారు. हम लोग उसके लिए शोक मना रहे हैं, దాని కొరకు మనం ఈ రోజు ఏడుస్తున్నాం, हम दुख मना रहे हैं, మనం దుఃఖిస్తున్నాం. लेकिन वो शांति जो परमेश्वर की, जो कभी खत्म नहीं होती, ఎన్నటికి సమాప్తము కాని సమాధానము దేవునిది जो उसने हमारे अंदर में रखी है, మనలోన ఆయన ఉంచాడు. उसके द्वारा हम आज नए दिन को देख पाए हैं। దాని ద్వారా ఈ రోజు మనం నూతన దినాన్ని और చూడగలిగాం. हम लोग न्यू ईयर करके हम लोग सेलिब्रेट कर रहे हैं। నూతన సంవత్సరం అని మనం సంబరాన్ని आमीन, జరుపుకుంటున్నాం. हालेलुया, హల్లెలూయా, हालेलुया, हालेलुया। और हम सब खुश हैं, మనమందరం సంతోషంగా हम ఉన్నాం. सब खुश हैं। మనమందరం थोड़ा సంతోషంగా ఉన్నాం. हंसते हुए अपने पड़ोसी से कहो, कोई बात नहीं, నీవు నవ్వుతూ నీ పక్కవారితో ఎలాంటి మాట లేదు, कोई बात नहीं। ఏ మాట లేదు. परमेश्वर अपने पूरे धुन में है, దేవుడు తన దృక్పథంలో ఉన్నాడు. हमको छूने के लिए, మనల్ని हमें తాకడానికి, चंगा करने के लिए, మనల్ని స్వస్థపరచడానికి, हमें रिहा करने के మనల్ని लिए, విడుదల చేయడానికి, हमें ऊंचा उठाने के మనల్ని పైకి लिए, లేవనెత్తడానికి, हमें आशीषित करने के మనల్ని लिए, ఆశీర్వదించడానికి, और हमारे पैरों को स्थिर करने के మన लिए, పాదములను స్థిరపరచడానికి, परिवार को बढ़ाने के लिए, కుటుంబాన్ని ఎదిగించడానికి, नई आशाओं को उत्पन्न करने के लिए, సారీ नई आशाओं को उत्पन्न करने के నూతన लिए, నిరీక్షణ పుట్టించడానికి, मेरे मनोरथों को पूरा करने के నా लिए, మనోవాంఛలను పూర్తి చేయడానికి, जो भी मैं सोच रहा हूं उन सारी बातों को पूरा करने के लिए यहोवा अपने पूरे धुन में है। నేను ఆలోచించుచున్న వాటన్నిటిని పూర్తి చేయడానికి యెహోవా తన దృక్పథంలో ఉన్నాడు. इसका अर्थ यह है कि वो पूरे मूड में है। అనగా దాని యొక్క అర్థం ఏంటంటే పూర్తి మూడ్లో ఉన్నాడు ఆయన. इसका अर्थ यह है कि उसकी ओर से अब और कोई सीमाएं है ही नहीं। ఆయన పక్షాన వేరొక పరిమితి సీమ అనేది లేనే లేదు. आप जितना उससे बटोर सकते हैं बटोर लो। ఎంతగానైతే సమకూర్చుకోవాలనుకుంటున్నావో సమకూర్చుకో. वो कुछ भी अपने पास इस वर्ष आपके लिए उसने रख नहीं छोड़ा తన है। దగ్గర ఈ సంవత్సరం తన కొరకు ఏది ఉంచుకోలేదు. यदि आज मैं उसके धुन को समझ लेता हूँ, ఈ రోజు ఆయన ఉద్దేశాన్ని దృక్పథాన్ని తెలుసుకుంటే, आज मैं उसके धुन को यदि मैं जांच लेता हूँ, पकड़ लेता हूँ, ఆయన దృక్పథాన్ని పరీక్షించి నేను పట్టుకొని ఉంటే, उसके धुन के साथ में यदि अपने धुन को एक कर लेता हूँ, ఆ దృక్పథంతో నా దృక్పథాన్ని ఏకీభవిస్తే क्या होगा? ఏమవుతుంది? क्या होगा? ఏమవుతుంది? उसका धुन और आपका धुन एक होगा। जहाँ 2 या 3 मेरे नाम से किसी भी बात पर सहमत होते हैं तो परमेश्वर उसको क्या करता है? हाँ? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కలిసి నా పేరిట ఏకీభవిస్తారో సహమతిస్తారో వాటిని దేవుడు పూర్తి చేస్తాడు. आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कोई आपके साथ हो या ना हो, ఎవరైనా నీతో ఉన్నా లేకపోయినా, वो दूसरा व्यक्ति परमेश्वर है जिसकी धुन आपके प्रति ये है कि वो आपको छुड़ा ले। రెండవ వ్యక్తి దేవుడై ఉన్నాడు. ఆయన దృక్పథము ఏంటంటే ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. आपका परिवार आपके साथ है या ना है? నీ కుటుంబం నీతో ఉందా లేదా? आपके बंधु आपके साथ में है या ना है? నీ బంధువులు నీతో ఉన్నారా లేరా? आपके भाई बहन आपके साथ में है या ना है? నీ సహోదరి సోదరులు ఉన్నారా లేరా? आपके परिस्थितियां आपके अनुकूल हो या ना हो, నీకు ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా లేవా? पर यहोवा का धुन आज ये कहता है कि उसकी प्रभुता और
उसकी शांति आपको पूरी रीति से आजाद कर देगी। కానీ యెహోవా దృక్పథం ఈ రోజు అంటుంది ఏంటంటే ఆయన ప్రభుత్వం ఆయన సమాధానము ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటుంది. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया। हालेलुया। यशायाह नबी की किताब उसका 9वां अध्याय యెషయా ప్రవక్త గ్రంథము దాని 9వ అధ్యాయం उसके 7वें पद को यदि हम देखते हैं, దాని 7వ వాక్యాన్ని ఒకవేళ మనం చూస్తే वो बता दे कि यहोवा के धुन के द्वारा सब कुछ होगा। యెహోవా దృక్పథము ద్వారా ఇవన్నీ మనకు కలుగును. यशायाह 9 और 7, యెషయా 9 మరియు దాని 7వ వాక్యము. उसकी प्रभुता सर्वदा बढ़ती रहेगी और उसकी शांति का अंत ना होगा, इसलिए वह उसको दाऊद की राजगद्दी पर इस समय से लेकर सर्वदा के लिए न्याय और धर्म के द्वारा स्थिर किए और संभाले रहेगा। सेनाओं के यहोवा की धुन के द्वारा ये हो जाए। आमीन, हालेलुया 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 हालेलुया. हम देख रहे हैं कि परमेश्वर अपने धुन के द्वारा सारी बातों को हमारे जीवनों में वो पूरा करेगा। దేవుడు ఒక దృక్పథము ద్వారా వీటన్నిటిని మన జీవితంలో చేస్తున్నాడు. परमेश्वर ने एक तरीका पकड़ा है। దేవుడు ఒక పద్ధతిని పట్టుకున్నాడు. यहोवा एक पद्धत से चल रहा है యెహోవా ఒక పద్ధతితో నడుస్తున్నాడు. और वो अपने वचन के बाहर कोई काम नहीं करता। వాక్యం నుండి బయట ఉన్న దాన్ని బట్టి ఏ పని చేయడు. अगर मैं कहूं कि परमेश्वर का धुन यदि मैं कहूं तो वो परमेश्वर का वचन ही है। దేవుని దృక్పథము ఆసక్తి నేను చెప్పాలంటే అది దేవుని వాక్యమై ఉన్నది. और वो कह रहा है कि परमेश्वर के धुन के द्वारा ये होगा। దేవుని దృక్పథము ద్వారా ఇది జరుగును. इसका अर्थ ये है कि परमेश्वर के वचन के द्वारा ही होगा। అనగా దానికి అర్థం ఏంటంటే దేవుని వాక్యము ద్వారానే అది జరుగును. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. और परमेश्वर चाहता है कि हम अपने धुन को परमेश्वर की धुन के साथ में मिला ले। మరి దేవుడు కోరుతున్నాడు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆసక్తిని దేవుని ఆసక్తితో మనం కలపాలి. और वो एक ही तरीके से हम अपने मन को और परमेश्वर के मन को हम एक कर सकते हैं। ఒకే ఒక విధానంలో దేవుని మనసును మన మనసును ఏకీభవించగలము. वो है परमेश्वर का वचन। అది ఏ దేవుని వాక్యము. जब मैं उसके प्रति सीरियस हो जाता हूँ, ఆయన పట్ల నేను గంభీరుడని అయినప్పుడు, जब मैं उसको सबसे अधिक महत्व देना शुरू करता हूँ, అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత నేను ఆయనకి ఇస్తున్నప్పుడు, तो मैं परमेश्वर की इच्छाओं को अर्थात मैं उसके धुन को समझने लगता हूँ। దేవుని చిత్తాన్ని అనగా ఆయన దృక్పథాన్ని నేను తెలుసుకుంటున్నాను. जब मैं उसको धुन को समझ लेता हूँ, ఆయన దృక్పథాన్ని నేను తెలుసుకున్నప్పుడు तो मेरे लिए प्रार्थनाएं करना बड़ा आसान हो जाता है। ప్రార్థన చేయడం నాకు సులువవుతది. मेरे लिए शत्रुओं को क्षमा करना आसान हो जाता శత్రువులను है। క్షమించడం సులువైపోతది. मेरे लिए परमेश्वर के इच्छाओं पर चलना बड़ा आसान हो जाता దేవుని है, చిత్తానుసారంగా నడవడం నాకు సులువవుతది. क्योंकि मैंने परमेश्वर के धुन को जान लिया है ఎందుకనగా దేవుని దృక్పథాన్ని నేను कि తెలుసుకున్నాను. वो किस तरीके से काम करता है, ఆయన ఏ విధంగా పని చేస్తున్నాడు, वो कैसे हमें चलाता है, ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, वो कैसे हमें सारे प्रयोजनों से वो हमें लाता है। అన్ని ఏర్పాట్ల చేత మనల్ని ఆదుకుంటాడు ఆయన. वो सारी बातें हम समझना शुरू कर देते हैं, వాటన్నిటిని తెలుసుకోవడం మనం ప్రారంభిస్తాం. क्योंकि अब परमेश्वर के वचन अर्थात उसके धुन को हम समझना शुरू कर दिए ఎందుకనగా हैं। దేవుని వాక్యం అనగానే ఆసక్తిని మనం తెలుసుకోవడం ప్రారంభించాం. मेरे प्रियो, वहां पर दो आशीषें बहुत बहुमूल्य लिखी गई हैं। ఇక్కడ రెండు ఆశీర్వాదాలు బహుమూల్యమైనవి రాయబడి पहले ఉన్నవి. तो किसकी प्रभुता सर्वदा बढ़ती रहेगी, ఆయన రాజ్యం ఎల్లకాలం నిలిచి ఉంటుంది. मतलब అనగా बढ़ती रहेगी का अर्थ यह है कि वो भविष्य में भी बढ़ते रहेगी। ఎదుగుతూ అనగా దానికి అర్థం ఏంటంటే ఇంకా భవిష్యత్తులోని ఎదుగుతూనే वो ఉంటుంది. आज भी है, ఈ రోజు ఉన్నాడు, वो कल भी रहेगा రేపు ఉంటుంది, और हमेशा तक वो बढ़ते ही रहेगा। इसका अर्थ यह है कि वो आपको कभी नहीं छोड़ेगा। ఎల్ల కాలం మట్టు వరకు అది ఎదుగుతూనే ఉంటుంది. అంటగా దానికి అర్థం ఏంటంటే నిన్ను ఎన్నటికీ వదలడు. उसकी प्रभुता ఆయన ప్రభుత్వము जो రాజ్యము सारे नकारात्मक बातों को अपने पैरों के तले रखती हैं, నకారాత్మకమైన మాటలన్నిటిని తన పాదాల కింద ఉంచుతుంది. जो सारे प्रधानताएं और अधिकारों को अपने पैरों के तले रखता है, ప్రధానమైన వాటిని అధికారమైన వాటన్నిటిని మన పాదాల కింద ఉంచుతుంది. वो कहता है कि आपके जीवनों में वो बढ़ता ही जाएगा। అని అంటున్నాడు, నీ జీవితంలో అది ఎదుగుతూనే ఉంటుంది. जब उसकी प्रभुता आपके जीवनों पर बढ़ती जाएगी, ఆయన రాజ్యం మీ జీవితంలో ఎదిగినప్పుడు कि आपकी भी प्रभुता बढ़ते जाएगी, నీ యొక్క అధికారం నీ ప్రభుత్వం ఎదుగుతూ ఉంటుంది. आपका सामर्थ्य भी बढ़ता నీ जाएगा। శక్తి ఎదుగుతూ ఉంటుంది. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया। और कहता है कि उसकी शांति का अंत ना होगा। మరి ఆయన సమాధానమునకు అంతము లేదు. उसके शांति का ఆయన సమాధానమునకు अंत ना అంతము होगा। కాదు. इसका अर्थ यह है कि आज भी उसकी शांति आप में है, कल भी रहेगी और
हमेशा हमेशा के लिए वो आपके साथ में बनी रहे। ఈ రోజు ఆయన సమాధానం నీలో ఉంది, రేపు ఉంటుంది, మరి ఎల్లప్పుడు ఎల్లకాలం మట్టు వరకు నీతోనే ఉంటుంది. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया। हालेलुया। अब इस प्रभुता और शांति को हम समझेंगे। ఈ రాజ్యాన్ని, ఈ సమాధానాన్ని మనం తెలుసుకుందాం. शांति मतलब एक टेम्पररी सुकून नहीं है। సమాధానం అనగా ఒక తాత్కాలికమైనటువంటి సౌఖ్యము కాదు. परमेश्वर की शांति దేవుని సమాధానము वो ऐसी है कि मनुष्य की समझ से वो परे है। మనుష్యుని తలంపులకు మించినదై ఉన్నది. అది ये वही समझ सकता है जो परमेश्वर के धुन में लगा रहता है। ఎవరైతే దేవుని ఆసక్తిలో ఉన్నారో వారే వీటిని తెలుసుకోగలరు. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया। आप दो प्रकार के विश्वासी देखेंगे, రెండు రకాలైనటువంటి విశ్వాసులను जो చూద్దాం. समस्याओं में विचलित होते हैं, వారు సమస్యలలో విచలితులవుతారు. और एक विश्वासी वो है वो समस्याओं में बिल्कुल खड़ा रहता మరి है, ఇంకొక విశ్వాసి ఉన్నాడు, ఆయన సమస్య యందు స్థిరంగా वो నిలబడి ఉంటాడు, शांत खड़ा है। సమాధానంతో నిలబడి वो ఉంటాడు. शांत इसलिए खड़ा है, ఆయన సమాధానంతో ఎందుకు నిలబడి उसने ఉన్నాడంటే परमेश्वर के धुन को समझ लिया है। దేవుని దృక్పథాన్ని తెలుసుకున్నాడు. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया हालेलुया। पौलुस के जीवन से మరి ఆయన జీవితం ద్వారా आज हम सीखेंगे कि परमेश्वर ये शांति और ये प्रभुता हमारे जीवनों में कैसे लेकर आता ఈ है। సమాధానాన్ని, ఈ రాజ్యాన్ని దేవుడు మన జీవితంలోనికి ఎలా తీసుకొని आप వస్తాడు. समझ जाएंगे कि आपके जीवन में जो चल रहा है परमेश्वर उससे अनजान बिल्कुल भी नहीं है। నీకు తెలిసి వస్తుంది, నీ జీవితంలో ఏదైతే కొనసాగుతుందో అది దేవునికి తెలియలేదన్నట్టు విషయం కాదు. दूसरा कुरिन्थियों की पत्री उसका पहला अध्याय उसके तीसरे से हम लोग पढ़ना शुरू करते हैं, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక దాని మొదటి అధ్యాయం దాని 3వ వాక్యాన్ని నుండి మనం जहां पर చదువుదాం. परमेश्वर अपने स्वभाव को प्रकट करता है कि मैं शांति और दया का परमेश्वर हूं। అక్కడ దేవుడు తన స్వభావాన్ని కనపరుస్తున్నాడు, నేను సమాధానము మరి దయకు దేవుడనై, और जब हम కనికరమునకు आगे దేవుడనై बढ़ते ఉన్నాను. जाएंगे हम समझेंगे कि क्लेशों में परमेश्वर की उम्मीद हमसे क्या है। మరి కష్టకాలంలో దేవుడు మన నుండి దేవుని అపేక్ష ఏంటి? परमेश्वर ने कहा, प्रभु यीशु मसीह ने कहा कि संसार में तुम्हें क्लेश तो होंगे पर तुम ढाढ़स बांधो कि मैंने संसार को ही जीत लिया है। ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు ఏంటంటే, ఈ లోకంలో నీకు శ్రమలు సమస్యలు తప్పకుండా వస్తాయి, ఎందుకనగా నీవు ధైర్యం కలిగి ఉండు, ఎందుకనగా నేను ఈ లోకాన్ని జయించాను. परमेश्वर ने संसार के तौर तरीकों को, परंपराओं को क्रूस पर ही उसने जीत लिया। దేవుడు ఈ లోక రీతులను సాంప్రదాయాలను శిలువ మీద గెలిచాడు. इस వాటిని पृथ्वी के लोग आपको परंपराओं के कारण, इस संसार के सिस्टम के कारण वो आपको दबा नहीं सकते। ఈ భూమి మీద ఉన్నవారు సాంప్రదాయాన్ని బట్టి, లోకంలో ఉన్న పద్ధతిని బట్టి వారిని అణచివేస్తారు. वो जो शांति का कर्ता, वो जो दया का कर्ता आपके अंदर में है, वो जो बाहर उससे कई अधिक बढ़कर है। ఈ సమాధానపు కర్త, ఈ కనికరమునకు కర్త అయిన నీ లోన ఉన్నవాడు బయట ఉన్న వానికంటే ఎంతో గొప్ప వాడై ఉన్నాడు. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా। दूसरा कोरिन्थियों का पहला 1 और 3 को जब हम पढ़ते రెండో हैं, కొరింథీయులు మొదటి అధ్యాయం దాని 3వ వాక్యాన్ని చదువుదాం. हम कहते हैं हमारा प्रभु यीशु मसीह के परमेश्वर और पिता का धन्यवाद हो, जो दया का पिता और सब प्रकार के शांति का परमेश्वर है। सब कहेंगे पिता का धन्यवाद, తండ్రికి వందనాలు, पिता का धन्यवाद, తండ్రికి వందనాలు, అందరం అందాం. पिता का धन्यवाद। తండ్రికి వందనాలు. కారణము क्योंकि वो दया का पिता है। ఆయన కనికరమునకు తండ్రి. हमारे परिस्थितियों को देखकर वो दया करता है। మన పరిస్థితులను చూసి ఆయన కనికరిస్తాడు. और दूसरा, మరి రెండవది हर प्रकार की शांति। సమస్త సమాధానము, ప్రతి విధమైన. कभी कभी हमको लगता है कि मेरा प्रॉब्लम थोड़ा अलग है, కొన్నిసార్లు అనిపిస్తుంది నా సమస్య కొంచెం వేరుగా ఉంది, मेरा प्रॉब्लम उसके जैसा नहीं है, నా సమస్య వార్లాగా లేదు, मेरा क्लेश उसके समान नहीं है, నాకున్నటువంటి శ్రమ వార్లాగా లేదు, शायद मेरा थोड़ा कंडीशन अलग है। నా పరిస్థితి కొంచెం వేరుంది हमें लगता है మనకు అనిపిస్తుంది. इस परिस्थिति के लिए शैतान कहता है कि कोई शांति की गुंजाइश है ही नहीं, ఆ పరిస్థితి కొరకై సాతానుడు అంటాడు ఎలాంటి సమాధానం లేనే లేదు, कोई सॉल्यूशन है ही नहीं। ఎలాంటి స్థితి లేనే లేదు. वो हमारे मन में झूठ को गढ़ रहा है। ఆయన మన లోన అబద్ధాన్ని वही విత్తుతున్నాడు. पौलुस कोरिन्थियों को लिखता है అదే పౌలు కొరింథీయులకు कि రాస్తున్నాడు, हमारा पिता सब प्रकार के शांति का परमेश्वर है। మన తండ్రి సమస్తమైన ఆదరణకు సమాధానమునకు తండ్రి ఉన్నాడు. अब मैं आपसे कहता हूं, मन हम अपने जीवनों को टटोले మనం మన జీవితాలను పరిశీలించుకుందాం. और उस समस्या को देखे जो हमें परेशान कर रही మనల్ని है, విచలిత పరుస్తున్న సమస్యను చూద్దాం. उन क्लेशों को समझे जो हमें परेशान कर रही ఏవైతే है। మనల్ని శ్రమ పెడుతున్నా వాటిని తెలుసుకుందాం. हम कहेंगे మనం అందాము, उस परिस्थिति में ఆ పరిస్థితిలో मेरा परमेश्वर నా దేవుడు शांति का परमेश्वर। సమాధానమునకు దేవుడై ఉన్నాడు. आमीन, हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. अब ध्यान देना कि परमेश्वर जब हमें शांति देता है, ధ్యానించండి, దేవుడు మనకు సమాధానం ఇస్తున్నప్పుడు वो हमें शांत कर देता है, మనల్ని సమాధాన పరుస్తాడు, हमें शांत करता है, మనల్ని సమాధాన పరుస్తాడు. हमें शांत करता है।
మనల్ని మౌనంగా చేస్తాడు. शांत हो जाओ, మౌనంగా ఉండు, कुछ नहीं होगा. ఏమనకు. बाहर तूफान है, బయట తుఫాన్ ఉందా, उससे बात कर, దాంతో మాట్లాడు, पर तू शांत रहे. కానీ నువ్వు మౌనంగా ఉండు. अगर तू शांत न रहे నువ్వు మౌనంగా ఉండకపోతే तो वो तूफान से कौन बात करेगा? తుఫానుతో ఎవరు మాట్లాడతారు? संसार का सिस्टम कहता है, లోక రీతి ఏమంటదంటే बाहर जब तूफान उठता है బయట తుఫాను లేచినప్పుడు तू हंगामा कर, నువ్వు హంగామా చెయ్యి, तू बाहर जा, నువ్వు బయటికి వెళ్ళు, तो उससे लड़. నువ్వు పోరాడు. लेकिन परमेश्वर का तरीका कहता కానీ है, దేవుని పద్ధతి చెప్తుంది, उसका धुन कहता है, ఆయన దృక్పథము చెప్తుంది, तू शांत हो जा నువ్వు మౌనంగా ఉండు, और तो उससे बात कर, దాంతో మాట్లాడు, నువ్వు उससे बात कर. దాంతో మాట్లాడు. वो तूफान ఆ తుఫాను मैदान हो जाएगा, మైదానం అవుతుంది, मैदान हो जाएगा, మైదానం అవుతుంది, मैदान हो जाएगा, మైదానం అవుతుంది, मैदान हो जाएगा. మైదానం ये కావాలి. ना तेरे जोर से होगा, అది నా శక్తితో కాదు, ये न तेरे ताकत से నీ होगा, బలముతో కాదు, लेकिन परमेश्वर के सामर्थ्य के द्वारा होगा. కానీ దేవుని శక్తి ద్వారా. आमीन, हालेलुया. हालेलुया. जो सब प्रकार के शांति का करता है, సమస్త విధములైనటువంటి సమాధానానికి కర్త, हर प्रकार के शांति का परमेश्वर है. ప్రతి విధమైనటువంటి సమాధానానికి దేవుడు ఆయన. कोई भी टाइप की समस्या क्यों ना हो, ఏ రకమైన సమస్య कोई కావచ్చు, भी प्रकार की समस्या क्यों ఏ ना हो, విధమైన సమస్య అయినా కావచ్చు, वो उसके ऊपर में परमेश्वर है. దానికి పైన దేవుడు ఉన్నాడు. आमीन, हालेलुया. హల్లెలూయా. आज जब मैं अपनी सोच को समस्या से भी ज्यादा तवज्जो यदि मैं शांति के परमेश्वर को देता हूँ, ఈ రోజు నా తలంపులలో సమస్య కంటే ఎక్కువ జోరు నేను నా దేవునికి ఇచ్చినట్లయితే कैसे? ఎలా ఉంటుంది? पिता तेरा धन्यवाद, తండ్రి నీకు వందనాలు, तू मुझे यहाँ सड़ने नहीं देगा, నువ్వు నన్ను మురుగునివ్వవు, तू यहाँ मुझे रहने नहीं देगा, నువ్వు నన్ను ఇక్కడ तू ఉండనివ్వవు, मुझे हाथों हाथ उठा लेगा, నీ చేతులతో ఎత్తి పట్టుకుంటావు, तेरा वादा है, నువ్వు చేసిన तू వాగ్దానం, मुझे कभी छोड़ेगा नहीं, నువ్వు कभी నన్ను त्यागेगा వదలవు. नहीं. तू आज कल और युगानुयुग एक सा है, నిన్న నేడు యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నావు నీవు. और तू మరి నీవు पवित्र है, నువ్వు పరిశుద్ధుడవు, क्योंकि तू शुद्ध होठों वाला है, నువ్వు పవిత్రమైన పెదాలు గలవాడవు, तू झूठ नहीं बोलता. నువ్వు అబద్ధమాడవు. सारे वायदे వాగ్దానాలన్నీ प्रभु यीशु मसीह में ప్రభువైన యేసు క్రీస్తునందు हाँ और आमीन में मेरे लिए है. హా మరియు ఆమేన్ నందు నా కొరకై ఉన్నవి. अर्थात ये समस्या, ये क्लेश जो है, అనగా ఈ సమస్య, ఈ శ్రమ ఏదైతుందో इसके बीचों बीच వీటి మధ్యలో ఉంటుండగా तू हर प्रकार का शांति का परमेश्वर है. నువ్వు ప్రతి విధమైనటువంటి సమాధానానికి దేవుడవు. मैं शांत हो जाता हूँ, నేను మౌనంగా ఉంటాను, मैं शांत हो जाता हूँ, నేను మౌనంగా ఉంటాను, सोचूंगा नहीं, నేను ఆలోచించను. वही सोचूंगा ఏది ఆలోచిస్తా? जो बात तेरी आत्मा मेरे अंदर में प्रकट करे. ఏ మాటనైతే నీ ఆత్మ నాలోన ప్రకటింపజేస్తుంది. आमीन, हालेलुया. हालेलुया. मैं ये नहीं सोचूंगा నేను ఈ విధంగా ఆలోచించను, बाहर की आवाजें क्या कह रही है, బయటి స్వరం ఏమంటుంది, मैं ये सोचूंगा నేను ఆలోచిస్తాను, मेरे भीतर में जो है నాలోన ఉన్నవాడు मुझे क्या बता रहा है, నాకేం वो చెప్తున్నాడు, कौन से धुन में है, ఆయన ఏ దృక్పథంలో ఉన్నాడు, वो कौन से धुन में है, ఆయన ఏ ఆసక్తితో ఉన్నాడు, वो कौन सा तरीका अपनाना ఏ चाहता है, పద్ధతి పట్టుకోవాలనుకుంటున్నాడు, किस प्रकार से मुझे उठाना चाहता ఏ है, విధంగా किस లేపాలనుకుంటున్నాడు, प्रकार से वो मेरे समस्याओं को जड़ से खत्म करना चाहता ఏ है, విధానంలో నాకున్న సమస్యను వేరు నుండి किस తీసేయాలనుకుంటున్నాడు, प्रकार से वो मैदान को, वो पहाड़ को मैदान बनाना ఏ चाहता है. విధంగా ఆ కొండను మైదానం చేయాలనుకుంటున్నాడు. मैं वो सुनना शुरू करता నేను हूं. అది వినడం ప్రారంభిస్తాను. आमीन, हालेलुया. हालेलुया. मैं उसके धुन को पकड़ लेता हूं, ఆయన దృక్పథాన్ని పట్టుకుంటాను, कि मैं परमेश्वर के धुन को पकड़ लेता నేను हूं. దేవుని ఆసక్తిని పట్టుకుంటాను. और चेले हंगामा मचाने लगे, మరి శిష్యులు మొత్తుకుంటున్నారు, और यीशु निश्चिंत सो रहे हैं नीचे जाकर. నిశ్చింతంగా యేసు పడుకొని ఉన్నాడు. तूफान उठा, తుఫాను చెలరేగింది, ये लोग हंगामा मचा रहे, వీరు అల్లరి हे చేస్తున్నారు. रब्बी ఓ రబ్బీ, तुझे जरा भी चिंता नहीं, నీకు ఏమాత్రం చింత देख లేదా, हम डूब रहे हैं, మనం మునిగిపోతున్నాం, देख हम नाश हो रहे మనం हैं. నాశనం అవుతున్నాం. उसने कहा कि ए अल्प विश्वासियों, ఓ అల్ప तो విశ్వాసులారా, क्यों चिंता करते हो, మీరు ఎందుకు చింతిస్తున్నారు, उसे आज्ञा दो, ఆజ్ఞాపించుడి, क्योंकि शांति का परमेश्वर तुम्हारे साथ में है. సమాధానపు దేవుడు మీకు తోడై ఉన్నాడు. जैसे वो नाव के भीतर में था, ఏ విధంగా ఓడలోన ఆయన ఉన్నాడో, वो आपके अंदर में, आपके भीतर में ठीक समस्याओं के बीच में है. సమస్యల మధ్యలో ఆయన నీలోన నీ మధ్యలో ఉన్నాడు. कभी कभी समस्याएं हम पर इतनी हावी हो जाती కొన్ని है కొన్నిసార్లు సమస్యలు ఇంత చెలరేగి మన మీదకి कि వస్తాయి, हम भूल ही जाते हैं कि वो हमारे अंदर में, भीतर में है, और वो अपने धुन में है. ఆయన మనలోన మన మధ్యలో ఉన్నాడు, తన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. आमीन, हालेलुया. హల్లెలూయా. हालेलुया. ये वर्ष हम स्मरण रखेंगे ఈ సంవత్సరం మన జ్ఞాపకం ఉంచుకుందాం, कि वो हमारे भीतर में है. ఆయన మన మధ్య మనలోన ఉన్నాడు. बाहर की आवाजों को हम ध्यान नहीं देंगे, బయటి స్వరాల మనం వినదు, भीतर
भीतर में वो जो हमसे बात करेगा లోపల ఉన్నవాడు మనతో మాట్లాడతాడు, उस पर हम ध्यान देंगे, వాటిని क्योंकि ధ్యానిస్తాం. वो सब प्रकार के शांति का परमेश्वर है. సమస్త విధములైన సమాధానానికి దేవుడైన. आमेन. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. अब हम देखेंगे ఇప్పుడు चौथा पद ఇంకో మనం చూద్దాం 4వది, कि वह हमारे सब क्लेशों में शांति देता है. फिर वापस बोल रहा है, पहले बोल रहा है कि सब प्रकार के शांति का परमेश्वर है. अब तुम कोई भी प्रकार का क्लेश ले लो, वो बोल रहा है कि उस क्लेश में वो तुमको शांति देता है. ఏ సమస్యలనే ఉన్నను ఆయన ఆ సమస్య యందు నిన్ను ఆదరణ పరుస్తాడు. अब वो हमें शांति क्यों देता है वो भी वो लिख रहा है. ఆయన మనకు ఎందుకు సమాధానం ఇస్తున్నాడు అది రాస్తున్నాడు. वो कहता है ఆయన అంటున్నాడు, ताकि हम उस शांति के कारण जो परमेश्वर हमें देता है उन्हें भी शांति दे सके जो किसी प्रकार के क्लेश में हो. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. आमेन. हालेलुया, హల్లెలూయా, हालेलुया, 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 हालेलुया. आपके क्लेशों को परमेश्वर अब औरों के क्लेश के साथ में जोड़ रहा है. నీ శ్రమను దేవుడు ఇతరుల శ్రమలతో జతపరుస్తున్నాడు. इसका अर्थ ये है దానికి అర్థం ఏంటంటే परमेश्वर पहले आपको छू रहा है దేవుడు మొదట నిన్ను తాకుతున్నాడు, और आपको बता रहा है कि मैं सब प्रकार के शांति का परमेश्वर हूं. సమస్త విధములైనటువంటి ఆదరణకు నేను దేవుడనని అంటున్నాడు. और आपको वो कह रहा है మరి ఆయన అంటున్నాడు, अब यहाँ पे मत रुक, నువ్వు ఇక్కడే ఆగకు, बाहर भी कोई है బయటకు ఒకరు ఉన్నారు जो ऐसे ही परिस्थितियों में है. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. आमेन. हालेलुया, హల్లెలూయా. वहां तक तुझे जाना है. అక్కడికి నువ్వు వెళ్ళాలి. आमेन. हालेलुया. హల్లెలూయా. इसका अर्थ ये है దానికి అర్థం ఏంటంటే मेरी समस्या है, నా సమస్య, मेरा क्लेश నా శ్రమ औरों के लिए ఇతరుల కొరకు परमेश्वर के लिए रास्ता खोलता है. దేవుని కొరకైనటువంటి మార్గాన్ని తెరుస్తుంది. आमेन. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. बोलो, मेरे क्लेश నా శ్రమ औरों के लिए ఇతరుల కొరకు परमेश्वर का దేవుని मार्ग है. మార్గమై ఉంది. आमेन. हालेलुया, हालेलुया. कई बार हम पूछते कि प्रभु ये क्लेश मेरे जीवन में क्यों आया. చాలాసార్లు మనం అడుగుతాం, ప్రభు ఈ శ్రమ నా జీవితంలో ఎందుకు వచ్చింది? उसका सिर्फ साधारण उत्तर ये है, దానికి సాధారణమైన జవాబు ఏంటంటే तुम जैसे और बहुत है నీలాగా చాలా మంది ఉన్నారు, जिनको मैं पहुंचना चाहता हूं, వారి దగ్గరికి నేను చేరుకోవాలనుకుంటున్నా, उनके लिए तुम द्वार हो. వారి కొరకు నీవు ద్వారమై ఉన్నావు. कितने लोग समझ रहे कि मेरा क्लेश परमेश्वर के लिए द्वार है. నా శ్రమ దేవునికి ద్వారమై ఉందని ఎంతమందికి అర్థమవుతుంది? हमारे समस्याओं को देखने का नजरिया बदल जाएगा. మన సమస్యలను చూసే దృష్టికోణము మారుతుంది. आज यदि आप पीड़ित है, ఈ రోజు నీ వేదనలో ఉన్నావా? यदि आप परमेश्वर से सवाल कर रहे हैं कि मैं क्यों पीड़ा में हूं, నేను ఎందుకు ఈ వేదనలో ఉన్నానని దేవుని ప్రశ్నిస్తున్నావు? वो कहता है ఆయన అంటున్నాడు, कि मैं हर प्रकार के शांति का परमेश्वर ప్రతి हूं. విధమైనటువంటి సమాధానానికి దేవుడను, मैं तुम्हें शांति दूंगा. నేను మీకు సమాధానం ఇస్తాను. फिर वो कहता है మరి ఆయన అంటున్నాడు, यही शांति ఈ సమాధానాన్ని औरों तक तुझे पहुंचाना है. ఇతరుల మట్టు వరకు నువ్వు తీసుకొని వెళ్ళాలి. तेरे द्वारा నీ ద్వారా मैं औरों तक पहुंचूंगा. ఇతరుల మట్టు వరకు అందిస్తాను. आमीन. हालेलुया, 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 हालेलुया. यदि आज मैं इस बात को समझता हूं, ఈ రోజు ఈ మాట నేను అర్థం मैं చేసుకుంటే परमेश्वर के लिए तो द्वार खोल ही लेता हूं, నేను దేవుని కొరకైతే ద్వారాన్ని తెరుస్తాను. मैं आप भी उस परिस्थिति में నా అంతట్లో నేను ఆ పరిస్థితిలో जयवंत से बढ़कर हो जाता हूं. విజయాన్ని పొందుకుంటాను. आमीन. हालेलुया, 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 हालेलुया. హల్లెలూయా. यदि मैं अभी आपसे पूछूं ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకో, ये क्लेश आपको क्यों है, ఈ శ్రమ నీకు ఎందుకు ఉంది? तो आप क्या कहेंगे? అప్పుడు నీవేమంటావు? सिर्फ मेरे लिए शांति కేవలం నా కొరకు సమాధానం? नहीं, मैं काद। औरों के लिए शांति का मार्ग हूं. నేను ఇతరుల కొరకు సమాధానానికి మార్గమై ఉన్నాను. आमीन. हालेलुया. హల్లెలూయా. जब आप सोचेंगे कि मैंने इस परिस्थिति से निकलना चाहिए, నీవు ఆలోచిస్తావు, నేను ఈ పరిస్థితి నుండి బయటికి రావాలి, सिर्फ मैं यहाँ से अच्छा हो जाऊं, నేను మొదట ఇక్కడ నుండి सिर्फ బాగుపడాలి, मेरा अच्छा हो जाए, కేవలం నాకే మేలు కలగాలి. यकीन मानिए ये परिस्थिति आपको बहुत तंग करेगी. నేను చెప్తున్నాను, ఈ పరిస్థితి నిన్ను ఇంకను వేధిస్తుంది. लेकिन जब आप कहेंगे కానీ నీవు అంటావు, प्रभु तू मुझे जरिया बना, ప్రభు నువ్వు నన్ను మార్గంగా చేసుకో, इसमें से निकाल, ఇందు నుండి బయటికి తీ, ताकि मैं औरों तक तेरे शांति को पहुंचा सकूं, ఇతరుల మట్టు వరకు నీ సమాధానాన్ని నేను అందిస్తాను. परमेश्वर आपको छुड़ाएगा.
దేవుడు నిన్ను విడిపిస్తాడు. आमेन, हालेलुया, 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 हालेलुया। परमेश्वर की ज्यादा इच्छा हमारे लिए ये नहीं रहे कि हम आशीषित रहे। परमेश्वर की सबसे बड़ी इच्छा हमारे लिए ये है कि हम औरों के लिए आशीष का कारण बने। దేవుని అధిక కోరిక మనం ఆశీర్వాదకరంగా ఉండడమే కాదు కానీ నీవు ఇతరుల కొరకై ఆశీర్వాదకరంగా ఉండడం అనేది ఆయన కోరిక అయి ఉంది. आमेन, हालेलुया, 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 हालेलुया। छठा पद यदि हम देखते हैं, 6వ వాక్యాన్ని చూద్దాం. यदि हम क्लेश पाते हैं, ध्यान से सुनना, तो ये हमारी शांति और उद्धार के लिए है। మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. यदि हम क्लेश पाते हैं, ఒకవేళ మేము శ్రమ పొందినా तो ये हमारी शांति और उद्धार के लिए है। ఇది మా ఆదరణ మరియు రక్షణ కొరకై ఉంది. यदि शांति पाते हैं, ఒకవేళ మేము సమాధానము పొందినా तो ये हमारी शांति के लिए है। ఇది మా ఆదరణ కొరకై ఉంది. उस शांति के प्रभाव से परमेश्वर हमारे जीवनों में आत्मा का फल अर्थात धीरज को उत्पन्न करेगा कि हम क्लेशों को सह ले। మేము ఆ ఆదరణ పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలో ఓపికతో సహించుటకు దేవుడు కార్యసాధకమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. पहले तो ये क्लेश మొదట ఈ శ్రమ औरों के लिए रास्ता बनाता है, ఇతరుల కొరకై ద్వారాన్ని తెరుస్తుంది. फिर वो कहता है మరి అని అంటున్నాడు मेरे लिए उद्धार का कारण बनता నా है, కొరకై రక్షణకు కారణమవుతుంది. फिर वो कहता है మళ్ళీ అంటున్నాడు कि मेरे अंदर में वो धीरज उत्पन्न करता है, నాలో ఆ ఓపికను పుట్టిస్తది. जो धीरज से बोएगा ఎవరైతే ఓపికతో విత్తుతారో वो बहुत सारे फलों को అనేక ఫలాలను काटेगा। కోస్తారు. आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हम कह रहे कि परमेश्वर मुझे फलवंत कर, मुझे फलवंत कर, मुझे నీవు फलवंत అంటున్నావు దేవా నన్ను ఫలింప చేయము. परमेश्वर का फलवंत करने का जो रास्ता है वो क्लेशों में से शांति देकर, उद्धार देकर, धीरज बढ़ाकर हमें फलवंत करता है। దేవుడు ఫలవంతము చేసేటువంటి మార్గము అది ఏంటంటే శ్రమలలో మనకు ఆదరణ కలగ చేసి మనల్ని రక్షించి ఓపిక కలగ చేసి మనల్ని ఫలింప చేస్తాడు. अब वो क्लेश आपके लिए क्लेश नहीं है, ఇప్పుడు ఆ శ్రమ నీ కొరకు శ్రమ కాదు. आप उसको आराम से सह लेंगे क्योंकि परमेश्वर की आत्मा जो आपके अंदर में है वो आपकी ओर से लड़ता है। దేవుని ఆత్మ ఏదైతే నీలో ఉన్నాడో నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి నీ వాటిని నెమ్మదిగా సహించుకుంటావు. कुछ कुछ क्लेश हमारे सहन के बाहर होते हैं, కొన్ని కొన్ని శ్రమలు మనము సహించలేనంతగా ఉంటవి. कभी कभी हमें ये लगता है कि शायद हमारे प्राण ही निकल जाएंगे। అప్పుడల్లా మనకు అనిపిస్తుంది ప్రాణాలు వెళ్ళిపోతే బాగుండునేమో. आमीन, हालेलुया। హల్లెలూయా. लेकिन फिर भी परमेश्वर कहता है అయినను దేవుడు అంటాడు मैं सब प्रकार के शांति का परमेश्वर हूं। సమస్త విధములైనటువంటి ఆదరణకు దేవుడను. क्या हम ताली बजाकर परमेश्वर को మనం धन्यवाद చప్పట్లు కొట్టి దేవుని వందన చెల్లిస్తామా? अब पौलुस के जीवन से एक उदाहरण से हम सीखेंगे పౌలు జీవితంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణ ద్వారా మనం నేర్చుకుందాం. कि पौलुस कुरिन्थियों को क्या समझाना चाहता है। పౌలు కొరింథీయులకు ఏమి చెప్పాలనుకుంటున్నాడు? 8वां पद को हम देखते हैं। 8వ వాక్యాన్ని वो చూద్దాం. कहता है क्योंकि भाइयों हम नहीं चाहते कि तुम हमारे क्लेश से अनजान रहो जो आसिया में हम पर पड़ा, कि ऐसे एक भारी बोझ से हम दब गए थे जो हमारे सामर्थ्य से बाहर था, यहाँ तक कि जीवन से भी हम हाथ धो बैठे थे। निश्चय हमने मन में समझ लिया कि हम पर मृत्यु की आज्ञा हो चुकी है कि हम अपना भरोसा खुद पर ना रखे, परंतु परमेश्वर जो मरे हुओं को जिलाता है उसी ने हमें ऐसी बड़ी मृत्यु से बचाया और बचाएगा, और उसमें हमारी ये आशा है कि वो हमें आगे भी बचाता। सब अपना व्यक्तिगत अनुभव बांट रहा है.
పౌలు తన వ్యక్తిగత అనుభవాన్ని वो बोल रहा है कि పంచుకుంటున్నాడు. तुमको लगता है कि सिर्फ तुमको क्लेश है, ఆయన అంటున్నాడు, మీకు అనిపిస్తుంది మీకే శ్రమలు चलो ఉన్నాయి. मैं अपना बताता हूँ आपको। నాది నేను మీకు చెప్తున్నాను. मैं अपना आपको इस तरीके से बताता हूँ నాది ఈ విధానంలో చెప్తున్నాను. कि तुम मेरे क्लेशों से अनजान मत रहो। నా శ్రమలు మీకు తెలియకుండా కూడా ఉండకూడదు. ये बहुत बड़ी गवाही है। ఇది చాలా గొప్ప సాక్ష్యం ఇది. परमेश्वर ने मुझे उसमें शांति दी దేవుడు నన్ను అందులో ఆదరించాడు. और वही गवाही मैं आप तक पहुंचा रहा మరి हूँ, ఆ సాక్ష్యాన్ని మీ మట్టుకు और తీసుకొస్తున్నాను. परमेश्वर भी आपको वैसी ही शांति మరి देगा దేవుడు మేముకు అలాంటి సమాధానాన్ని और ఇస్తాడు. आपसे कहेगा कि आप और तक उससे पहुंचा दो। మరి మీతో అంటాడు, ఇతరుల మట్టు వరకు దాన్ని తీసుకొని వెళ్ళండి. आमेन, हालेलुया। हालेलुया। अब वो अपने क्लेशों का वर्णन करना शुरू करता ఇప్పుడు है। తన శ్రమలను చెప్పడం वो ప్రారంభిస్తున్నాడు. कहता है ఆయన అంటున్నాడు, कि सुसमाचार प्रचार के दौरान సువార్త ప్రకటించుచుండగా आसिया में ఆసియాలో उस पर इतना भारी समस्या आई ఇంత పెద్ద శ్రమ ఆయన మీదకి వచ్చింది. जो पौलुस के सामर्थ्य के बाहर था। పౌలు శక్తికి మించినదై ఉండెను. आमेन, हालेलुया। హల్లెలూయా. कितने लोग कहते हैं कि आपकी समस्याएं आपके सामर्थ्य के भीतर है? ఎంతమంది ఈ విధంగా అంటున్నారు, మీకున్న సమస్యలు మీ శక్తికి మించినవై ఉన్నవని. మీ సమస్యలు మీ శక్తికి మించినవై. किसी के गालियां सुनना वो बहुत बड़ा समस्या नहीं है। ఒకరి తిట్లు వినడం చాలా పెద్ద సమస్య కాదు. किसी से लड़ना वो बहुत बड़ा समस्या नहीं। ఒకరితో పోరాడడం కొట్లాడడం పెద్ద సమస్య కాదు. यहाँ जो समस्या की वो बात कर रहा है, ఇక్కడ ఏ సమస్యను గురించి మాట్లాడుతున్నాడు, रोजमर्रा के जीवन में जो हम देखते हैं उससे कई अधिक बढ़कर है। అనుదినము చూసే జీవితంలో చూసే శ్రమ కాక దానికి మించినదై ఉంది. ये वो व्यक्ति लगता है जो आत्मा में परिपूर्ण है, ఈయన ఆ వ్యక్తి ఆత్మయందు పరిపూర్ణుడై वो ఉన్నాడు. इस कदर दब गया कि वो कहने लगा कि हाय ये मेरे सामर्थ्य के बाहर है। ఆయన ఇంత మట్టు వరకు అణిగిపోయాడు. అయ్యో ఇది నా శక్తికి మించినదై ఉంది. ఇప్పుడు अब वो कह रहा है, ఇప్పుడు ఆయన అంటున్నాడు, देखो कि वो मेरे सामर्थ्य का बाहर था, यहाँ तक कि मुझे ऐसा लगा कि बस मैंने जीवन से अपना हाथ धो बैठा है। నా శక్తికి మించినదై ఉండని నాకు అనిపించింది ఏంటంటే ఇక నా జీవితాన్ని నేను इसका కోల్పోతానేమో. अर्थ ये है कि पौलुस ने सोचा होगा कि शायद हो गया। अब प्रभु ने भी जवाब दे दिया, उसकी ओर से मैं कुछ प्राप्त नहीं कर पा रहा हूं। పౌలు కూడా ఆలోచించాడు, అయిపోయిందిగా, దేవుడు కూడా జవాబు ఇస్తున్నాడు, ఏంటంటే ఆయన ద్వారా నేను ఏమీ పొందుకోలేనిగా. ध्यान देना प्रियो, यहाँ पे एक बहुत कीमती बात छिपी हुई है, रहस्यमय बात। ఒక రహస్యం అనేది చాలా విలువైనటువంటి మాట ఇక్కడ దాగి ఉంది ప్రియమైన వాళ్ళరా. क्योंकि पौलुस पवित्र आत्मा से परिपूर्ण था, పౌలు పరిశుద్ధాత్మతో పరిపూర్ణుడై ఉన్నాడు. पवित्र आत्मा उसको नित्य निरंतर उसको समझाता था कि क्या करना है, कहाँ जाना है, कहाँ आना है और कहाँ नहीं आना है, कहाँ जाना कहाँ नहीं जाना, सब उसको समझाता था। పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఆయనకు తెలియచేసేవాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు. और ये भी बताता था कि तू मरेगा नहीं, ఇది కూడా చెప్పేవాడు, నీవు చావవు, बताता था उसको, तू मरेगा नहीं, टेंशन मत ले, जा। నువ్వు చింతపడకు, నువ్వు చావవు, వెళ్ళు చెప్పేవాడు ఈ విధంగా. लेकिन यहाँ पर కానీ ఇక్కడ वो सहायता भी उसे नहीं थी ఆ సహాయం ఆయనకు దొరకలేదుగా. और उसने कहा ఆయన అన్నాడు, शायद मैं जीवन से हाथ धो बैठा हूँ, బహుశా ఇక నా జీవితాన్ని నేను కోల్పోతాను, शायद खत्म हो गया, బహుశా అయిపోయింది, इसके आगे मैं नहीं जा सकता। దీనికి ముందు నేను వెళ్ళలేను. आमीन, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. लेकिन वहां पर एक अद्भुत बात होती है అక్కడ ఒక అద్భుతమైన మాట జరుగుతుంది. और वो कहता है, ఆయన అంటున్నాడు, कभी कभी हमारे साथ में इसलिए इसीलिए होता है కొన్నిసార్లు మనతో ఇలా ఎందుకు జరుగుతుందంటే, कि हम अपने खुद पर भरोसा ना रखें। మన మీద మనము నమ్మకం ఉంచుకోకూడదు. पौलुस को अपने प्रार्थनाओं पे बहुत भरोसा था शायद। పౌలు తను చేసిన ప్రార్థన మీద చాలా నమ్మకం ఉండే బహుశా. पौलुस को पवित्र आत्मा के संग जीवन के ऊपर में शायद बहुत भरोसा था। పరిశుద్ధాత్మని మీద ఆధారపడి తన జీవితం మీద చాలా నమ్మకం ఉండే. शायद आध्यात्मिक तौर पर वो बहुत निपुण था, ఆత్మీయ విధానంలో చాలా నైపుణ్యుడు. तो शायद उसने अपनी ओर देखा, బహుశా అది ఆయన చూశాడు. तो परमेश्वर ने उसे कहा దేవుడు ఆయనతో అన్నాడు, कि तू अपने ऊपर में जरा भी भरोसा मत रख, నీ మీద నీవు ఏమాత్రము నమ్మకం ఉంచుకోకు, परंतु परमेश्वर पर కానీ దేవుని మీద, जो मरे हुओं को మృతులను क्या करता है, ఏం చేస్తాడు, उस हद तक परमेश्वर पर भरोसा रखने की बात कर रहा है ఆ స్థితి మట్టు వరకు దేవుని మీద నమ్మకం ఉంచమని చెప్తున్నాడు ఆయన. कि
यदि मैं मर भी जाता ఒకవేళ నేను చనిపోయినా तो प्रभु मेरे को वहां से भी उठा लेता. దేవుడు అక్కడి నుండి నన్ను లేవనెత్తుతాడు. आमीन. हालेलुया. 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 इस प्रकार के भरोसे में पौलुस को परमेश्वर चलाना चाहता था. ఈ విధమైనటువంటి నమ్మకములను దేవుడు పౌలును इस నడిపించాలనుకుంటున్నాడు. प्रकार के आत्मिक यात्रा में परमेश्वर पौलुस को लेकर जाना चाहता ఈ था. విధమైనటువంటి ఆత్మీయ యాత్రలోనికి దేవుడు పౌలును తీసుకొని इसलिए వెళ్ళాలనుకుంటున్నాడు. उसने उसकी इस प्रकार के क्लेशों से उसने उसकी परिचय कराया అందుకని ఈ విధమైనటువంటి శ్రమలో ఆయనకు తెలియచేశాడు, जो చూపించాడు. उसके सहन के बाहर थी. ఆయన శక్తికి మించినదై ఉండెను. और वो समझ गया ఆయన తెలుసుకున్నాడు, कि मुझ पर अब कोई भरोसा रह नहीं ఇక गया. నా మీద నాకంటూ ఎలాంటి నమ్మకం లేదు. यदि मुझे कोई बचा सकता था, ఎవరైనా నన్ను కాపాడేవాడు ఉన్నాడా, यदि कोई मुझे शांति दे सकता था, ఆదరించేవాడు ఎవడనున్నాడా, वही परमेश्वर जो मृतकों को जिलाकर खड़ा कर. మృతులను తిరిగి లేపిన ఆ దేవుడై ఉన్నాడు. आमीन. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. अगर ఒకవేళ मृतकों को जिलाने वाले परमेश्वर पर मेरा भरोसा है, మృతులను లేపే దేవుని మీద నా నమ్మకం ఉంటే हमारा आत्मिक जीवन मृतक नहीं होगा. మన ఆత్మీయ జీవితము మృతతుల్యమై ఉండదు. आपका मृतक आत्मिक जीवन इस बात को दर्शाता है, నీ మృతతుల్యమైన ఆత్మీయ జీవితము దేని సూచిస్తుందంటే आपका भरोसा खुद पर अभी भी है. నీ నమ్మకం నీ మీద ఉంది. आपका वचन बोते हुए सोना, నువ్వు వాక్యాన్ని పలుకుతూ వాక్యం మాట్లాడుతూ నువ్వు పడుకో. वचन बोते वक्त सोना వాక్యం విత్తబడుతుండగా నువ్వు పడుకోవడము दर्शाता है చూపెడుతుంది कि आपका भरोसा कहीं ना कहीं थोड़ा खुद पर है. నీ నమ్మకము ఎక్కడో కాడ నీ స్వయం నీ మీద ఉంది. और మరియు परमेश्वर के वचन पर मन न लगाना, ध्यान न लगाना, अरुचि और उसको प्राधान्यता न देना, ये दर्शाता है कि आप में अभी भी अहम बचा हुआ है. నీవు దేవుని వాక్యం మీద ధ్యానం పెట్టకపోవడం, ధ్యానించకపోవడం, మనసు పెట్టకపోవడము, దానికి పట్ల రుచిని కలిగి ఉండకపోవడం అనేది సూచిస్తుంది ఏంటంటే ఇప్పటికీ నీ అహంకారం అనేది ఉంది. यही अहम शायद छूटेगी, అది బహుశా చిన్నదే కావచ్చు. लेकिन पौलुस को परमेश्वर ने दिखाया పౌలుకు దేవుడు చూపించాడు कि मैं खुद पर नहीं परंतु वो परमेश्वर जो मृतकों में से जिलाता है उस पर मैं भरोसा रखता हूँ. నేను నా మీద కాదు కానీ మృతులలో నుండి లేపిన దేవుణ్ణి నమ్ముచున్నాను. 10वां पद हम पढ़ेंगे. 10వ వాక్యాన్ని మనం చదువుదాం. उसी ने हमें ऐसी बड़ी मृत्यु से बचाया. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. क्लेशों की बात नहीं कर रहा, ఇప్పుడు ఇక శ్రమల విషయమే మాట్లాడతలేడు. हाईएस्ट लेवल का क्लेश के बारे में बात कर रहा है. ప్రతి చాలా ఉన్నతమైనటువంటి శ్రమ విషయమే మాట్లాడుతున్నాడు. मृत्यु, మరణము, मृत्यु, మరణము, मृत्यु. మరణము वो कहता है అని అంటున్నాడు. रोजमर्रे के झगड़ों से की बात नहीं कर रहा है. అనుదినము జరిగేటువంటి జగడాల విషయం हर दिन जो हम सहन करते हैं उसकी बात नहीं कर रहा है. ప్రతి దినము సహించుకునే వాటిని బట్టి మాట్లాడడం లేదు. वो मृत्यु की बात कर रहा है మరణం విషయమే మాట్లాడుతున్నాడు. जो उस पर हो चुकी थी. ఆయన మీదికి వచ్చింది అది. और वो कहता है అని అంటున్నాడు, उसी ने ऐसी बड़ी मृत्यु से मुझे बचाया. అట్టి గొప్ప మరణం నుండి ఆయన నన్ను తప్పించాడు. अब और सुनना, ఇంకా వినండి. उसके शांति का कोई अंत न होगा, उसके प्रभुता का कोई अंत ना होगा. ఆయన సమాధానానికి అంతము లేదు, ఆయన రాజ్యమునకు అంతము లేదు. आज उसने मुझे बचाया, ఈ రోజు ఆయన నన్ను బ్రతికించాడు, कल मुझे वो बचाएगा. రేపటికి ఆయన నన్ను బ్రతికిస్తాడు. और हमारी आशा ये है कि మా నిరీక్షణ ఏంటంటే कि वो आगे भी हमको बचाता. ఇక ముందుకు ఆయన మమ్మల్ని తప్పించును. ये वर्ष, ఈ సంవత్సరం, ये वर्ष ఈ సంవత్సరం एक दिन, 2 दिन, 3 दिन का काम नहीं है. ఒక దినము, 2 దినాలు, 3 దినాల పని हम కాదు. परमेश्वर से कहेंगे మీరు దేవునితో అంటారు, हमारा भरोसा खुद पर से जीरो हो चुका है. మా నమ్మకం మా మీద శూన్యమైపోయింది. हम छोटी छोटी क्लेशों के विषय में नहीं सोचते, చిన్న చిన్న శ్రమల విషయమై ఆలోచించాం, हम बड़ा सोच रहे हैं. మేము గొప్పగా పెద్దగా ఆలోచిస్తున్నాం. यदि तू पौलुस को मृत्यु से बचा सकता है, నీవు పౌలును మరణం నుండి తప్పించావు, इसमें से तो तू हमको बड़ी आसानी से ఇందులో నుండి చాలా సులువుగా మమ్మల్ని తీస్తావు. आमीन. हालेलुया. हालेलुया. अब हम ये घोषणा करते हैं, ఇప్పుడు మనం ఇది ప్రకటిస్తాం, हम ये प्रकट करते हैं ఇది మనము ఘోషిస్తాం बड़े ऊंची आवाज में, గొప్ప స్వరముతో, उसके लहू के द्वारा ఆయన రక్తము ద్వారా और हमारी मुंह की गवाही
के द्वारा, మన నోటి సాక్ష్యము ద్వారా मेरे साथ मिलकर हम सब कहेंगे, నాతో కలిసి మనం అందరం అందాం, वही हमें, ఆయనే మమ్మల్ని, वही हमें, ఆయనే మమ్మల్ని सब मिलके वही हमें बड़ी मृत्यु से గొప్ప మరణము నుండి बचाया, తప్పించాడు, बचाएगा। తప్పిస్తాడు. और हमारी आशा ये है, మా నిరీక్షణ ఏంటంటే आगे भी ఇక ముందుకును आते दिनों में, రానే ఉన్న దినాలలో जब तक हम दीर्घायु होकर तृप्त ना होंगे, దీర్ఘాయులమై తృప్తి పొందము, वो हमें ఆయన మనల్ని बचाता ही रहेगा। తప్పిస్తూనే आमीन। ఉంటాడు. और ఆమేన్. यहोवा की ये धुन है, ఇది యెహోవా కలిగిన దృక్పథం, उसकी धुन है ఆయన ఆసక్తి, आपके और मेरे लिए। నీ నా పట్ల ఆయనకున్న ఆసక్తి. चाहे कोई भी रुके, उसकी धुन नहीं रुकेगी, ఆయన ఆసక్తి ఆగదు, नहीं रुकता। ఆగదు. इसलिए आप भी मत रुको, అందుకే నీవు ఆగకు, उसके धुन के साथ में आप चले जाएंगे। ఆయన దృక్పథంతో నడుస్తాం. तुम्हारे साथ में जो है वो तुम्हारे धुन को बंद खत्म कर देगा। నీతో ఎవరైతే ఉన్నారో నీ దృక్పథాన్ని సమాప్తం చేస్తాడు. కావచ్చు कुछ भी हो, ఏది ఏమైనా कोई भी हमें परमेश्वर की प्रेम से, उसके धुन से अलग नहीं करना चाहिए। ఎవరైనాను ఏదైనాను దేవుని ప్రేమ నుండి ఆయన ఆసక్తి నుండి మనల్ని వేరుపరచదాలదు. हमारा सच्चा आत्मिक जीवन की शुरुआत यहाँ से होती है। మన నిజమైన ఆత్మీయ జీవిత ప్రారంభం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. तब हम क्लेशों को ही नहीं, అప్పుడు మనం శ్రమలనే కాదు, मृत्यु जैसे परिस्थितियों पर भी हम जयवंत हो जाएंगे। మరణము లాంటి పరిస్థితిని మనం జయిస్తాం. आमीन। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా.